2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారాన్ని చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. ఈ మీనరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకానికి అదృష్ట జాతకం అండి. కరెక్ట్ మీనరాశి గురుడు అధిపతి అండి, బృహస్పతి 3 గవ్వలు పడ్డాయి. గురుగ్రహ అనుకూలత ఉంది. ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది. వారి జాతకానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి ఇబ్బందికరం ఉన్నా కానీ మాత్రం కుటుంబ సమస్యలు చాలా ఉంటాయండి. చేతిలో ఎంత ధనం ఉన్నా మాత్రం ఖర్చు చాలా ఉంటుంది. అలాగే ధనలక్ష్మి యోగం ఉంది వీరికి. అలాగే వీరి జాతక బలానికి ప్రతి పని వీరికి ఇబ్బంది అవుతుంది కానీ మాత్రం మామూలుగా మాత్రం కాదండి. ఫిబ్రవరి నెల చాలా వరకు జాగ్రత్త తీసుకోవాలి. అనుకోని ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పరిచయస్తూ ఉన్నవారికి కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. వాహన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి అయితే మాత్రం అన్ని రకాల వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వారండి. ఒక డిపార్ట్మెంట్ అంటూ లేదు, కనీసం ఒక 50-100 డిపార్ట్మెంట్లు ఉండొచ్చండి. ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం తను చేసే పని తన దైవంతో సమానం అనుకుంటే వారికి తిరిగి ఉండదండి వారి జాతక బలానికి. అలాగే మాత్రం వృత్తికారకుడు, కష్టకారకుడు, ఏ వృత్తి చేసినా పని అంటారు. పనికి కారకుడు, మూలకారకుడు మాత్రం ఖచ్చితంగా శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుని పూజ చేయటం. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద ఏ పనైనా సరే మాత్రం కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే చాలా మంచిదండి. అలాగే విద్యార్థులకు ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. అయినా సరే గట్టెక్కే అవకాశం ఉంటుందండి. కానీ లేబర్ పని చేసేవారికి, అలాగే చేతి వృత్తిదారులకు, అలాగే మాత్రం రైతులకు, అలాగే మాత్రం చూడాలంటే మాత్రం వికలాంగులకు, వితంతులకు, అలాగే వృద్ధులకు, దివ్యాంగులకు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ తీరిపోయే అవకాశం ఉన్నదండి వారి జాతక బలానికి. ఖచ్చితంగా భగవంతుడు పరమేశ్వరుడు దైవమూలంగా ఈ మీనరాశి వారి జాతకాన్ని చూడాలంటే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. అండ్ రేవతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వీరి జాతకానికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఆ గజముఖుడు విఘ్నేశ్వరుని పూజ చేయటం అడంకాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. 1, 2, 3, 4, 5, 6, 7 ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా మంచిది. ఎవరైనా మాత్రం ఈ రాశి నక్షత్రంలో పుట్టినవారు, మీనరాశిలో పుట్టినవారు, మీన లగ్నంలో పుట్టినవారు, అలాగే ఉత్తరభద్ర నక్షత్రంలో పుట్టినవారు, రేవతి నక్షత్రంలో పుట్టినవారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. వెళ్ళి వస్తే మంచిది. ఎందుకంటే ఎంతోమంది దేవుళ్ళని మొక్కి రాకపోయినా నడుస్తుంది. కానీ ఈయన నిలుదోపిడి కారకుడు, కలియుగ దైవం. ఈయనకు మొక్కితే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. లేకుంటే మాత్రం ఆ మొక్కుబడి పోయి వచ్చే వరకు మాత్రం ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. అంటే భగవంతుడు పెట్టాలని పెట్టండి, అది అలా కలియుగ బలం అలా నడుస్తుంది. అందుకని స్వామికి నిలుదోపిడి కారకుడని పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ఘడియల్లో ప్రయాణం చేయవద్దండి. కానీ 7వ సంఖ్య చాలా వరకు మాత్రం ఇబ్బంది అనుకుంటారు. కానివ్వండి 7 సముద్రాలు దాటైనా సరే అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయండి. 7 ఋషులు, 7 సముద్రాలు, 7 లోకాలు. అలాగే వీరు జాతకానికి చూడాలంటే 7 వారాలు, 7 వారాలు, అలాగే 7 వింతలు అంటే 7 వింతలు. అలాగే వీరు జ్యోతిష్యంలో మాత్రం 7 స్వరాలు చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారి జాతక బలంలా అని ప్రతి రాశి వారితో వీరికి ఇబ్బంది ఉంటుంది. ప్రతి మనసుతో ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ నీటిలో అయినా సరే మాత్రం ప్రయాణం చేసే చేపలాంటి జాతకం అండి వారిది. జలారులు పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కొందరు గాలమేసి పట్టుకునేవారు కూడా ఉంటారు, వలలేసి పట్టుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. సముద్రంలో అయినా సరే, కాలువలైనా సరే, పిల్ల కాలువలైనా సరే, అలాగే చెరువులైనా సరే, నదులైనా సరే ఇబ్బందులు వీరికి ఎంత మంచి ఉంటుందో అంత ఇబ్బంది కూడా ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే మత్స్యావతారంలో మాత్రం ఖచ్చితంగా
ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో కూడా వచ్చిన కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి జాతకంలో. ఫస్ట్ 3 గవ్వలు పడ్డాయి, తర్వాత 7 గవ్వలు పడ్డాయి, 10 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేద్దాం మీనరాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి రాహు అధిపతి, వీరి జాతక బలానికి ముఖ్యంగా రాహు అధిపతి చెప్పాలంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. ముఖ్యంగా ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం పోవాలనుకునే వారికి తప్పకుండా పోతారు. కానివ్వండి, ధనం చాలా ఖర్చు అవుతుంది. రూపాయి ఏ కాడ 10 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన శత్రువుల కంటే మాత్రం మనకు మంచిగా ఉండి మిత్రత్వం ఉండి దెబ్బతీసే వారితోనే చాలా ఇబ్బంది అండి, చాలా జాగ్రత్త. కానీ మాత్రం ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా దొరకరు కాబట్టి ఇంటి కుటుంబ సభ్యులు కూడా మీ మీద నిందలు, చిక్కులు, చికాకులు పెట్టే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే విఫలమైన వారికి, అలాగే సంతానం కలగని వారికి, సంతానంలో దోషం ఉన్నవారికి, సంతానం కలిగి నష్టమవుతున్న వారికి, బాలరిష్ట దోషం ఉన్నవారికి, అలాగే సంతానం ఉండి ఆ పిల్లలు ఎదగలేకపోవటం, హాస్పిటల్ పాలు కావటం, నష్టం రావటం, రుణ చిక్కులు రావటం, మనశ్శాంతి లేకపోవటం, తినే అన్నం ఒంటికి పట్టకపోవటం, నిద్ర పట్టకపోవటం, అరికాల నుంచి నడిదిద్దాంగా నొప్పులు పెట్టడం, నమ్మిన వారు మోసం చేయటం అని మానసికంగా చాలా వరకు ఇబ్బందులు రావటం, ఇలాంటి చికాకులు, దరిద్ర బాధలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి కులదేవతను పూజ చేయాలండి. ఎవరి కులదేవత వారికే తెలిసి ఉంటుందండి. అమ్మవారిని చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామికి దర్శనం వస్తామని తప్పకుండా చేయాలండి. ఒక కాలంలో అయితే ఫలానా దేవుళ్ళకి పోవాలంటే రాగి నాణ్యాలు పెట్టి కట్టేదండి. రాగి నాణ్యాలు పెట్టి కట్టేది. మనం వస్తున్నామని లెక్క ప్రకారం కట్టి పెట్టేది. వస్తువు అనేది ముడుపు కట్టేది. ఇప్పుడు రాగి నాణ్యాలు చాలా వరకు లేవండి, అరుదుగా ఎక్కడో అక్కడ ఉన్నాయండి. అలాంటి రాగి నాణ్యాలు లేనప్పుడు మాత్రం పసుపు కొమ్మలు అవి కూడా కట్టి పెట్టడం మంచిది. వస్తామని ఆ దేవుడికి ఖచ్చితంగా వస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మా పనులు అయినా కాకపోయినా కానీ ఆ పనులు సాధించే శక్తి దేవుడా అని ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి గోయిందా గోయిందా అనుకుంటూ మాత్రం అది కట్టి పెడితే, ముడుపు కట్టి పెడితే చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుంది. కానీ ఎల్లాంటి శని ప్రభావం ఉందని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఆ శని ఇబ్బంది పెట్టి మీకు ఒక దారికి, శనేశ్వరుడు ఇబ్బంది పెట్టి ఒక దారికి తెస్తారు తప్ప కానీ కక్షగా అయితే ఏ గ్రహాలు కక్ష కట్టరండి. కానీ మాత్రం విధి అనేది చాలా వరకు ఇబ్బందులు పెడుతుంది, చాలా వరకు 4 రకాలుగా చికాకులు పెడుతుంది. పెట్టినా సరే మాత్రం లాస్ట్ టైంకి మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి. ఈ ఫిబ్రవరి నెల మాత్రం చాలా వరకు ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, విడిపోయిన వారు కావచ్చు, లేదా దూరమైన వారు కావచ్చు, సంతానపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వారికి తప్పకుండా పోతాయండి. ఖచ్చితంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, లేదా శనివారం ఏదన్నా గుడిలో వెంకటేశ్వర స్వామి ప్రాంతంలో దర్శనం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.